గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబమ్మ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాం అనమాట. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటో మీరు కూడా చూడాలి కదా, అందుకే వీడియో షూట్ చేశానండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే మా రూమ్లో ప్రతి ఒక్కరికి హాలిడే. మేము 5 మెంబర్స్ ఉంటాము. సో 5 మెంబర్స్కి ఈరోజు హాలిడే అనమాట. సో మేమందరం కలిసి ఒక చిన్న డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడికో కాదండి, మా దగ్గరలోనే ఉన్న ఒక ప్లేస్కి. ఈ ప్లేస్కి మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే వేరే ఫారిన్ కంట్రీ వెళ్ళాము, మంచిగా ప్లేసెస్ చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్లు అనిపిస్తుంది. అది ఎక్కడో కాదండి, ఐరన్ బ్రిడ్జ్ మా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఒక లైక్ ఇంతకుముందు చనిపోయిన సోల్జర్స్ ఉంటారు కదండి, World War II వాళ్ళందరినీ ఒక సోల్జర్ స్టాట్యూ పెట్టి ఇది ఒక మెమోరియల్ వాల్గా పెట్టి వాళ్ళ నేమ్స్ అన్ని దాని మీద నోట్ చేసి వాళ్ళ మెమరీస్ కింద సోల్జర్స్కి ఇలా ఫ్లవర్ బొకేస్ అవి పెడతా ఉంటారు ఇక్కడ. అండ్ ఐరన్ బ్రిడ్జ్ ఇక్కడ స్పెషాలిటీ. ఐరన్ బ్రిడ్జ్ ఏంటంటే ఈ అక్కడ కనిపిస్తుంది కదండి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మొత్తం ఏ వుడ్ కానీ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ ఐరన్తోనే చేశారు. సో అదే ఈ ఐరన్ బ్రిడ్జ్ స్పెషాలిటీ. ఇది చూడడానికి చాలామంది వస్తారు. ఒక బ్రిడ్జ్ కింద లేక్, చుట్టూ నేచర్ ఎంత అందంగా ఉందో కదా. సో ఈరోజు మేము ఈ అందాన్ని మొత్తం ఆస్వాదించడానికి వచ్చేసామండి. ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుండిద్ది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఖచ్చితంగా ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తానండి. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నామా, ఏ ఐస్ క్రీమ్ తినాలని డిస్కస్ చేసుకుంటూ క్యూలో నుంచొని లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ లైక్ లండన్లో ఎలా ఉంటుందంటే చాలా చారిటీ షాప్స్ ఉంటాయండి. ఏం చేస్తామంటే మనకి ఇంట్లో ఏదైనా అవసరం లేని వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, చారిటీకి డొనేట్ చేసేస్తే వాళ్ళు దాన్ని మంచిగా వాష్ చేసి క్లీన్ చేసేసి సేల్కి పెడతారు. లైక్ అంటే చాలా తక్కువ ప్రైజెస్, కొన్ని 1 పౌండ్కి, కొన్ని 2 పౌండ్స్కి కూడా వచ్చేస్తాయి. అవి మనం కొనుక్కుంటే మనకు నచ్చి ఆ మనీ మొత్తాన్ని చారిటీకి డొనేట్ చేసేస్తారనమాట. సో అలా ఇక్కడ ఒక చారిటీ షాప్ ఉంటే అది చూడ్డానికి వచ్చాము. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్, క్యూట్ క్యూట్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ చాలా చాలా అందంగా అనిపించాయండి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. అందుకని నేను వీడియో మొత్తం షూట్ చేసి మీకు కూడా చూపిద్దామని వీడియో మొత్తం షూట్ చేశాను. ఈ చారిటీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, వాల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. అంటే మనం డెకరేట్ చేసుకుంటాం కదా, అలాంటి డెకరేషన్ ఐటమ్స్, వాల్ ఫ్రేమ్స్, టీ కప్స్, సాసర్స్, మనం డెకరేషన్కి పెట్టుకుంటాం కదా టీ కప్స్, సాసర్స్ కొన్ని అలాంటివి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ప్రతిదీ లైక్ బెడ్స్, సోఫాలు అన్నీ ఏదైనా మనం కొనుక్కోవచ్చు. మనం ఏది కొనుక్కున్నా ఆ మనీ మొత్తాన్ని చారిటీకి ఇచ్చేస్తారు. సో నేను అలా ఒక్కసారి ఈ చారిటీ మొత్తాన్ని ఒక టూర్ వేసేసానండి. ఈలోపు నేను ఒక్కదాన్నే ఉండిపోయా ఇక్కడ. మన వాళ్ళు ఎక్కడున్నారా అని మొత్తం వెతుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా, నీట్గా వెళ్ళి మంచి ఏరియాస్, లొకేషన్స్ చూసుకొని ఫోటోషూట్ పెట్టుకున్నారండి. నేను మాత్రం కూర్చొని నేచర్ని ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. నాకు లండన్లో బాగా ఇష్టమైనది ఏదన్నా ఉంది అంటే అది ఇదే అండి. ఇక్కడ బ్రిటిషర్స్ అందరు ఎలా అంటే సమ్మర్ రాగానే వచ్చిన వెంటనే ఫ్లవర్ వాసెస్, ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంటి పైన బయట డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, వాల్కి కొన్ని స్టాండ్స్ లాగా పెట్టి వాటికి పాట్స్ పెట్టి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పూల మొక్కలు నాటారు. అవన్నీ కలిపి ఇలా బ్యూటిఫుల్గా అన్నీ మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి. ఈలోపు మన వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి నేను ఆ రోడ్డు మొత్తం చూసుకుంటూ వెళ్తున్నా. ఈ రోడ్డు చాలా చాలా అందంగా ఉందండి ఈ ప్లేస్. ఇక్కడ ఉన్న ఇల్లులు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా, బ్యాచ్ మొత్తం కలిసి ఇక్కడ ఒక ఇద్దరు ఫోటోషూట్ పెట్టారండి. వీళ్ళిద్దరే ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. మిగతా ఇద్దరు ఏమైపోయారా అని వెతుక్కుంటూ ఉన్నా నేను. ఇంకా వెళ్ళగానే అక్కడ ఇంకో ఇద్దరు ఫోటోషూట్ చూసుకుంటున్నారు చూడండి. ఈరోజు మేము బయటికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అమ్మాయి బర్త్డే అనమాట. సో ఈరోజు మేము బయటకు వచ్చాం. బర్త్డే గర్ల్ని మరి సాటిస్ఫై చేయాలి కదా, అందుకని ఒక పర్సన్ తనకే పర్సనల్ ఫోటోగ్రాఫర్గా మారిపోయాడండి ఈరోజు వరకు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కుక్క పిల్ల నాకు చాలా చాలా నచ్చింది. అండ్ దెన్ ఇక్కడ ఉన్న నేచర్ కానీ, ఈ లేక్లో కొన్ని డక్స్ ఉన్నాయి, కొన్ని స్వాన్స్ ఉన్నాయి, ఇవన్నీ బాగా తిరుగుతున్నాయి. చాలా వాటిని చూస్తే అవి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయా అనిపిస్తూ ఉందండి. ఈ ఏరియాలో లైక్ చెట్లు కిందనే ఇల్లులు ఎంత బాగున్నాయో కదా. అదేంటోనండి, నేను ఎక్కడ ఏ లొకేషన్ని వీడియో క్యాప్చర్ చేసి పెడదామని వెళ్ళినా అక్కడ మన వాళ్ళు ఫోటోషూట్ పెట్టుకొని రెడీగా ఉంటారు. ఏం ఫొటోస్ దిగుదాం, ఎలా దిగుదాం అని. ఇక్కడ పరిగెడుతుంది ఎవరు అనుకున్నారా, అది మనమేనండి. వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు కదా, మనం ఏదో ఒకటి చేయాలిగా, వాళ్ళని డిస్టర్బ్ చేసేద్దామని పరిగెడతా ఉన్నాను నేను అక్కడికి.
మనం అంత కష్టపడి పరిగెత్తుకొని వెళ్ళినా ఉపయోగం లేదండి. ఎందుకంటే వాళ్ళు షూట్ లొకేషన్ మార్చేస్తారు. సినిమాల్లో కన్నా దారుణంగా, సినిమాల్లో కన్నా స్పీడ్‌గా మార్చేస్తున్నారండి మా వాళ్ళు షూట్ లొకేషన్స్‌ని. ఈసారి లొకేషన్ ఎక్కడ పెట్టారో చూస్తారా? నాతో వచ్చేయండి మొత్తం చూపించేస్తా మీకు. ఇక్కడ నుంచి ఇందాక చూపించిన మెమోరియల్ స్టాట్యూ పక్కనే స్టెప్స్ ఉంటాయండి. అక్కడి నుంచి మనం కిందకెళ్ళిపోతే మంచి మంచి లొకేషన్స్ అన్నీ వస్తాయి. ఆ లొకేషన్స్‌లో మనోళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా మీరు గూడా? ఇక్కడ పైనుంచి ఒక అమ్మాయి నుంచొని కింద కూర్చున్న ఒక అబ్బాయిని ఫోటో తీస్తా ఉందండి. అంటే వాళ్ళందరూ మా రూమ్‌మేట్సే, మేమందరం కలిసే ఉంటాము. అక్కడి నుంచి ఇక్కడికి ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళ క్రియేటివిటీ తగలయ్య. అంత దూరం నుంచి ఫోటో ఎలా వస్తదండి? ఇక్కడ చూడండి అంకుల్ గారు కయాకింగ్ చేస్తా ఉన్నారు. ఈ అంకుల్ కయాకింగ్ చేస్తుంటే నాకు కూడా కయాకింగ్ చేయాలనిపించిందండి. ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? బ్రిడ్జ్ పునాదులు ఎలా ఉన్నాయి? అవి ఎంత బలంగా ఉన్నాయా అని పరీక్షిస్తా ఉన్నారండి. ఇక్కడ నుంచి మేము లైక్ ఈ రివర్ ఎటెళ్తుంది అని చూసుకుంటా ఆ రివర్ వెనకాలే వెళ్తా ఉన్నాం అనమాట. పక్కనున్న రోడ్లో. కానీ ఈ రోడ్ ఎంత బాగుందంటే ఇక్కడ ఇల్లులు చాలా చాలా అందంగా ఉన్నాయండి. కొంతమంది గార్డెన్స్, ఇల్లులు. ఇక్కడ నేను ఒక ఇల్లు చూసాను ఫస్ట్ స్టార్టింగ్‌లోనే. ఆ ఇంట్లో సెపరేట్ ఫౌంటైన్ ఉంది. అండ్ వాటర్ ఫౌంటైన్ ఉంది. అక్కడ 3 పిల్లులు పెంచుతున్నారండి. 2 ఏమో ద్వారానికి ఎదురుగా కూర్చొని ఉన్నాయి. ఒకటేమో పక్కన డోర్ దగ్గర కూర్చొని ఉంది. వాటిని చూస్తే భలే క్యూట్ అనిపించింది. కనిపిస్తున్నాయా మీకు కూడా? ఇలా ఈ ఇల్లు చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ లొకేషన్స్‌లో ఏమున్నాయి, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పి చిన్నగా చూసుకుంటూ, నడుచుకుంటూ వెళ్తా ఉన్నామండి. అప్పుడే మళ్ళీ ఈ ఇల్లు చూసాను. వీళ్ళ గార్డెన్ ఎంత ఎంత బావుందో. ఇక్కడ చిన్న క్యూట్ కుక్క పిల్ల ఉంది. దీనికి తోడు ఇంకొకటి అక్కడ ఉందండి. అది మమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఓ అరిచేస్తుందండి. మేమేదో దాని ఇంటికొచ్చేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతామేమో అని భయపడుతున్నట్టుంది అది. ఈ రోజుకి మేమైతే హ్యాపీ. మరి మేము హ్యాపీ అయిపోతే సరిపోయిద్దా? మన ఆత్మారాముడు కూడా శాంతించాలి కదా! ఆత్మారాముడు శాంతించాలంటే మంచి ఫుడ్ తినాలి. ఫుడ్ కోసం ఎక్కడికెళ్ళాలి అంటే మేమైతే మాకందరికీ ఇష్టమైన ప్లేస్ పెరి పెరి. సో, ఎప్పుడు మాకు ఇంట్లో వండబుద్ధి కాకపోయినా, ఏం చేయబుద్ధి కాకపోయినా కన్ఫర్మ్‌గా పెరి పెరి ఆర్డర్ పెట్టుకుంటాం. లేదా పెరి పెరికెళ్ళి తినేసి వచ్చేస్తామనమాట. ఇక్కడ మేము 2 రైస్ బౌల్స్ పెట్టుకున్నాము. అండ్ 1 హాఫ్ చికెన్ పెట్టుకున్నాము. లైక్ ఏదో ఒకటి ట్రై చేయాలి కదా! ఏదో ఒకటి తినాలి కదా! ఇండియా అయితే మనకు కావాల్సినవి మొత్తం పక్కనే దొరుకుతాయండి. కానీ ఇక్కడికొచ్చాక ఇంక దొరికిందే మహాప్రసాదం. ఏది దొరికితే అది తినేయాల్సిందే కన్ఫర్మ్‌గా మేము. ఇంత మంచి ఫుడొచ్చాక తినకుండా వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారండి. డిస్కషన్ ఏంటనుకుంటున్నారా? నా వాటర్ బాటిల్ గురించి. వాళ్ళందరూ కూల్ డ్రింక్ పెట్టుకుంటే ఆడ్ వన్ ఔట్ అంటారు కదా! అట్లా నేను వాటర్ బాటిల్ పెట్టుకున్నా. అంతా తినేసి అయిపోయాక మంచిగా కడుపులో చల్లగుండాలి కదండీ స్పైసీ ఫుడ్ తిన్నాక. అందుకని ఒక మిల్క్ షేక్ తాగి డేని ఎండ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయామనమాట. సో, ఇప్పుడు మిల్క్ షేక్ తీసుకున్నాము.